ఏపీ తెలంగాణ మధ్య అధికారికంగా ఉన్న బంధానికి మరో 2 నెలల్లో తెరపడబోతోంది. వాస్తవానికి అప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ చంద్రబాబు ఏపీకి హుటాహుటిన షిఫ్ట్ అయిపోయారు. అందుకు గల కారణాల సంగతి కాసేపు పక్కన పెడితే మరో 2 నెలల్లో హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన భవనాలు తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళబోతున్నాయి. దీంతో వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తికరంగా మారింది. అవును, రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ని 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ప్రకటించడంతో ఇక్కడున్న ప్రభుత్వ భవనాలను ఏపీ సర్కార్ తన వాటాలో తాను వాడుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని లేక్ వ్యూ అతిథి గృహంతో పాటుగా మరికొన్ని భవనాలకు సంబంధించి జూన్ 2 నుంచి ఉపయోగించుకుంటే అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జూన్ 2 నుంచి హైదరాబాద్ ఏపీ తెలంగాణల ఉమ్మడి రాజధానిగా ఉండనే ఉండదు. జూన్ 2 నుంచి హైదరాబాద్ పూర్తిగా తెలంగాణ రాజధాని కాబోతుంది. అది కూడా సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే 2 రోజుల ముందే కావడం గమనార్హం. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి ముందే డెడ్లైన్ పూర్తయిపోతుందన్నమాట. ఈ నేపథ్యంలో తెలంగాణకి ఏపీ ప్రభుత్వం అద్దెలు చెల్లించడం తప్పకపోవచ్చని టాక్ వినిపిస్తుంది. కాగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లో అప్పటి వరకు తమ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్తో పాటు మిగిలిన భవనాలను ఏపీ ప్రభుత్వం ఖాళీ చేయాల్సి ఉంటుంది. వాటిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో మరో ఏడాది పాటు భవనాలను ఉచితంగా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరినా అందుకు తెలంగాణ సర్కార్ అంగీకరించడం లేదు. దీంతో హెరిటేజ్ భవనం, సిఐడి భవనం, లేక్ వ్యూ గెస్ట్ హౌస్లను తీసుకొని తెలంగాణ ప్రభుత్వానికి అద్దె చెల్లించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ విషయంపై జూన్ 4 తర్వాతే క్లారిటీ రావచ్చు. ఇక విభజన చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం 2014 జూన్ 2 నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతం ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ఉంటున్న సంగతి తెలిసిందే.